అయితే యూపీఐ పేమెంట్స్ పై కేంద్రం కొత్త ఆలోచన చేస్తుంది. డిజిటల్ పేమెంట్స్ 3000 దాటితే ఛార్జీలు వేసే యోచనలో ఉంది. ఎంత ఛార్జ్ చేయాలన్న దానిపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఛార్జీలపై చర్చలు జరుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అధిక ట్రాన్సాక్షన్స్ జరిపే వ్యాపారులపైనే ఛార్జీలు పడనున్నాయి. వ్యాపారులపై 0.3% MDR విధించాలని ప్రతిపాదించారు. ఇక 2-3 నెలల్లో యూపీఐ ఛార్జీలు పెరగనున్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ పై కేంద్రం కొత్త ఆలోచన చేస్తుంది. డిజిటల్ పేమెంట్స్ 3000 దాటితే ఛార్జీలు వేసే యోచనలో ఉంది. ఎంత ఛార్జ్ చేయాలన్న దానిపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఛార్జీలపై చర్చలు జరుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అధిక ట్రాన్సాక్షన్స్ జరిపే వ్యాపారులపైనే ఛార్జీలు పడనున్నాయి. వ్యాపారులపై 0.3% MDR విధించాలని ప్రతిపాదించారు. ఇక 2-3 నెలల్లో యూపీఐ ఛార్జీలు పెరగనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, యూపీఐ యూజర్స్ పైన కూడా కొంత ఛార్జీల మోత విధించాలని కేంద్రం భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే కేవలం కొంతమంది వ్యాపారులకే ఇది పరిమితం చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, కేంద్రం కొత్త ఆలోచన అయితే చేసింది. రూపాయలు 3000 పైగా యూపీఐ ట్రాన్సాక్షన్లకు అయితే ఛార్జీలు పెంచే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం యూపీఐ డిజిటల్ చెల్లింపులు పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. అయితే దీని కింద అనుమతించబడిన మొత్తం వరకు రోజు ప్రజలు ఎలాంటి అంతరాయం లేకుండా చెల్లింపులు నిర్వహించుకోవచ్చు. అయితే చాలా కాలం నుంచి ఈ సేవలు ఉచితంగా ఉండడం కంటే ఛార్జీలు వసూలు చేయాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థను కూడా మానిటైజ్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టు తాజా రిపోర్ట్ చెబుతుంది. ప్రస్తుతం ఉన్న యూపీఐ చెల్లింపుల్లో పెద్ద మొత్తం చెల్లింపులకు మానిటైజ్ చేసేందుకు కేంద్రం అయితే ప్రయత్నిస్తుంది విజయ్. ఇందుకోసం వాటిపై మ్యాచ్డ్ డిస్కౌంట్ రేటు MRDను అమలు చేయాలని చెప్పేసి సూచించినట్లు నివేదించబడింది. అయితే దీని కింద 3000 కంటే విలువైన చెల్లింపులపై MDR రేట్లు అమలు చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదించారు, ఇక్కడ మ్యాచ్డ్ టర్న్ ఓవర్ కంటే ట్రాన్సాక్షన్ విలువ ఆధారంగానే ఛార్జీలు వసూలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం సూచిస్తుందని చెప్పేసి సమాచారం. వాస్తవానికి ఏడాది ప్రారంభంలో పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రికి యూపీఐ చెల్లింపులపై కొనసాగుతున్న 0 మ్యాచ్ డిస్కౌంట్ రేటుపై సమీకరించాలని కోరిన తర్వాత తాజా ఆలోచన అయితే వచ్చింది. ప్రస్తుతము భారత్లో రోజువారీ యూపీఐ చెల్లింపుల సంఖ్య ప్రపంచ దిగ్గజాలైన వీసా, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలకు అధిగమించే స్థాయిలకు అయితే చేరుకుంటున్న వేళ కొత్త ఛార్జీల డిమాండ్ తెర మీదకైతే వచ్చింది. అయితే ఈ ఛార్జీలు వ్యాపారం నుంచి వసూలు చేస్తారు. వాస్తవానికి డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై కూడా ఈ MDR రేట్లు అయితే ఉంటుంది. ప్రస్తుతం దేశంలో చాలా మంది వ్యాపారులు తమ చెల్లించాల్సిన మ్యాచ్డ్ డిస్కౌంట్ రేట్లను కూడా తమ కస్టమర్ల నుంచే వసూలు చేయడము సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంది. కేవలం పెద్ద పెద్ద వ్యాపారులు మినహా చివరికి ఆసుపత్రుల్లో సైతము 2% అదనపు MDR ఛార్జీలను క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై ప్రజలే చెల్లించుకుంటున్నారు. అయితే కొత్తగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కూడా ఈ MDR చెల్లింపుల వ్యవస్థను అయితే ప్రవేశపెడితే ఇది ఖచ్చితంగా ప్రజలకు డిజిటల్ పేమెంట్ వ్యవస్థలను ఉపయోగించుకోకుండా ప్రభావితం చేయాల్సి వస్తుందని నిపుణులు అయితే అంటే ఈ నిపుణులు వాళ్ళ అభిప్రాయాలు తెలుపుతున్నారు. అయితే
అసలు ఎండిఆర్ రేటు ఏంటని చెప్పేసి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం దేశంలో ఎండిఆర్ ఛార్జీలు వ్యాపారుల నుంచి పేమెంట్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. గత కొద్ది నెలల కిందట భారత ప్రభుత్వం రూపే కార్డులు చెల్లింపులపై కూడా మార్కెట్ డిస్కౌంట్ రేట్లను వసూలు చేయాలని చెప్పేసి నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పేమెంట్ సమయంలో కొంత శాతాన్ని పేమెంట్ సంస్థలు ఫీజులుగా వసూలు చేస్తుంటారు. దీనిని చెల్లింపు వ్యవస్థలోనే సంస్థ మధ్య పంపిణీ జరుగుతుంది. వాస్తవానికి దీనికి వ్యాపారులే భరించాల్సి ఉన్నప్పటికీ కొందరు మాత్రం తమ కస్టమర్ల నుంచే దీనిని వసూలు చేస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.